హలో వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఏంటంటే మనం ఇల్లు కట్టించుకున్న తర్వాత వైరింగ్ అయితే బాగానే చేసుకుంటాం ఫ్రెండ్స్. బట్ వైరింగ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఎర్తింగ్ ఇచ్చారా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, మనకి ప్రాపర్గా ఎర్తింగ్ అయితే ఇచ్చింటారు ఫ్రెండ్స్. బట్ అది వర్క్ అవుతుందా లేదా అనేది ఎవరికి చాలామందికి తెలియదండి. జస్ట్ కనెక్ట్ అయి ఉంటుందంటే ఎర్త్ పాయింట్ అనేది. సో ఈ వీడియోలో మీకు ఎర్తింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవుతుందే ఎలా ఉంటుంది, వర్క్ అవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇందుకోసం నేను ఒక టెస్టర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు నేను టెస్టర్తో చెక్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఎక్కడైతే ఎల్ఈడి అయితే మనకి ఇక్కడ టెస్టర్ అయితే వెలగట్లేదు ఫ్రెండ్స్. స్విచ్ ఆఫ్లో ఉంది ప్రజెంట్ అయితే కనుక మనకి ఇక్కడ ఎక్కడే కానీ వెలగట్లేదు ఫ్రెండ్స్. సో ఈ ఇంటికి అయితే పర్ఫెక్ట్గా వైరింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి లైట్ అయితే స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేసామో మనకి లైట్ అయితే వెలగట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి అయితే పర్ఫెక్ట్గా వైరింగ్ అయితే చేయడం అనేది జరిగింది. బట్ ఎర్తింగ్ ఉందా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీనికోసం నేనైతే కనుక మన వైర్ ఒక చిన్న బల్బుని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బల్బుని తీసుకున్నాను, తర్వాత హోల్డర్ని తీసుకున్నాను, వైర్ అయితే జాయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి చూడండి, ఈ రెండు వైర్లు అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెండు వైర్లను ఫేస్ న్యూట్రల్లో పెట్టానండి. ఇది నార్మల్ చెకింగ్ అండి. సో నేను స్విచ్ ఆన్ చేశాను, మనకి లైట్ అయితే లైట్ అయితే వెలగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మనకు లైట్ అయితే వెలిగింది, ఆఫ్లో ఉన్నప్పుడు లైట్ అయితే ఆఫ్ అయింది. సో ఇప్పుడు మనం ఎర్తింగ్ని ఎలా చెక్ చేయాలంటే, సో మనం ఇందాక టెస్టర్తో ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు, ఇక్కడ పెట్టినప్పుడు ఫేస్లో పెట్టినప్పుడు మనకి టెస్టర్ అయితే వెలగడం జరిగింది. ఇక్కడ పెట్టినప్పుడు అయితే వెలగలేదు ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపిస్తాను టెస్టర్తో కూడా. సో ఇక్కడైతే వెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి వెలగట్లేదు అనమాట, ఇక్కడనే వెలుగుతుంది. సో ఈ వైర్ అనేది ఇలాగే ఉంచి, సో ఇదనేది రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాలండి. సో మనకి ఇక్కడ పెట్టినా కూడా మనకి బల్బ్ అనేది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉందండి. మీరు చూడండి ఒకసారి. సో ఈ ఇంటికి ఎర్తింగ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి వైరింగ్ అనేది ఎర్త్లో పెట్టినా కూడా మనకు అనేది బల్బ్ అయితే వెలగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట, ఇంటికైతే వైరింగ్ అనేది ఎర్తింగ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను మీకు ప్రాపర్గా ఎర్తింగ్ లేని చోట ఎలా ఉంటుందనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో ఫ్రెండ్స్. ఇక్కడ నేను మామూలుగా అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ రెండు వైర్లు పెట్టేశాను. సో బల్బ్ అయితే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో బల్బ్ అనేది మనకి క్లారిటీగా వెలగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇవే రెండు వైర్లు నేను ఇప్పుడు తీసి ఎర్త్లో పెడుతున్నానండి. సో ఇలా ఎర్త్లో పెట్టాను, ఇందాక అక్కడ కూడా ఇలాగే చేశాను కదా. సో ఎర్త్లో పెట్టాను, స్విచ్ అయితే ఆన్లోనే ఉంది, బట్ మనకి ఇక్కడ బల్బ్ అయితే వెలగలేదండి. సో ఇదన్నమాట డిఫరెన్సు. మనకి ఇక్కడ రెండు వైర్లు మనం ఒక పాయింట్ తీసి ఎర్త్లో పెట్టినా కూడా మనకు అనేది బల్బ్ అనేది కంటిన్యూస్గా వెలగాలండి. ఇక్కడ మనకి బల్బ్ అయితే వెలగలేదు. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్సు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాపర్గా ఎర్తింగ్ లేకపోతే కనుక మనకు బాడీకి అనేది షాక్ కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎక్విప్మెంట్ కూడా ఏదైతే మనం కనెక్ట్ చేస్తామో అది చాలా త్వరగా పాడైపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇంటికి కనుక ఎర్తింగ్ లేకపోతే కనుక ఎర్తింగ్ అయితే ప్రాపర్గా చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. దానికోసం మనము ఎర్తింగ్ పాయింట్ని ఒకటి పెట్టుకోవాలి. అండ్ వాటర్ పోయడం, సాల్ట్ పోయడము, అండ్ బొగ్గు లాంటివి ఎర్తింగ్ మెయింటెనెన్స్ అయితే మనం చేస్తూ ఉండాలండి. ఓన్లీ ఎర్తింగ్ పాయింట్ పెట్టి మనకి ఎర్తింగ్ రావాలంటే రాదు, దానికి ఒక మెయింటెనెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెయింటెనెన్స్ అనేది మనం చేసుకుంటామంటే మనకు కంటిన్యూస్గా ఎర్తింగ్ అనేది వస్తుంది. మనం ఏదైతే ఎక్విప్మెంట్స్ కనెక్ట్ చేస్తామో మనకి చాలా సేఫ్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.